ఏపీలో కొత్త రేషన్ కార్డుల లిస్ట్ అంతా రెడీ. ఇక మీదట వృద్ధులు రేషన్ షాప్ దగ్గరకు వెళ్ళనవసరం లేదు. మీ పేరు ఉందో లేదో మీ ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చు. అదెలా అనుకుంటున్నారా? ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ ప్రభుత్వం లాగే ఏపీలోని కూటమి ప్రభుత్వం సైతం కొత్త రేషన్ కార్డులపై ఫోకస్ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి అంతా రెడీ అయిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 25 నుంచి 31 వరకు అర్హులైనటువంటి లబ్ధిదారులకు జారీ అయినటువంటి ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అందజేయనున్నారు. ఈ మేరకు ఏపీ పౌర సరఫరాల శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 4,29,79,897కు చేరినటువంటి లబ్ధిదారులు ఈ కార్యక్రమంలో ఏపీ సర్కార్ మొత్తం 1,45,97,486 స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనుందని సమాచారం. వీటితో కలిపితే రాష్ట్రంలో రేషన్ కార్డుల లబ్ధిదారుల సంఖ్య 4,29,79,897కు చేరిందని అధికారులు తెలిపారు. ఈ స్మార్ట్ కార్డులు కొత్త టెక్నాలజీతో రెడీ చేశారని తెలుస్తుంది. స్మార్ట్ రేషన్ కార్డులో కుటుంబ పెద్ద ఫోటో, కుటుంబ సభ్యుల పేర్లు అండ్ క్యూఆర్ కోడ్ వంటి సెక్యూరిటీ ఫీచర్లు కూడా ఉంటాయి. దీని ద్వారా లబ్ధిదారుల గుర్తింపు మరింతగా ఈజీ అవుతుందని సర్కార్ చెబుతుంది. కొత్త స్మార్ట్ కార్డుల ఆధారంగా లబ్ధిదారులు సెప్టెంబర్ నెల నుంచి రేషన్ సరుకులు పొందుతారని అధికారులు తెలిపారు. రేషన్ సరుకుల పంపిణీకి ప్రభుత్వం స్పష్టమైన టైంను కూడా డిసైడ్ చేసింది. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సరుకులు తీసుకోవచ్చు. అందులో ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు లబ్ధిదారులు ఈ సమయాల్లో తమ సమీప రేషన్ షాపుల్లో వెళ్ళి సరుకులు తీసుకుంటారని అధికారులు సూచించారు. అయితే 65 సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులకు, అలాగే ప్రభుత్వం పెన్షన్లు పొందేటువంటి దివ్యాంగులకు ప్రతి నెల 26 నుంచి 30 తేదీల మధ్య ఇంటి వద్దనే సరుకులు అందజేస్తారు. మీ రేషన్ కార్డులో కుటుంబ పెద్ద పేరు అండ్ క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. మీ రేషన్ కార్డులోని సభ్యుల వివరాలను ఇప్పుడు ఈజీగా తెలుసుకోవచ్చు. ఏపీ ప్రభుత్వం ఇందుకోసం చర్యలు కూడా చేపట్టింది. ఆగస్టు 25 నుంచి కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నటువంటి ప్రభుత్వం కార్డుదారుల వివరాలు తెలుసుకునేందుకు సైతం వీలు కల్పించింది. అందుకోసం కేవలం కొన్ని స్టెప్స్ పాటిస్తే సరిపోతుంది మీ ఫోన్లోనే. ఈ రేషన్ కార్డు వివరాలు చెక్ చేసుకునే విధానంను ముందుగా మీరు అధికారిక వెబ్సైట్లో లింక్ను ఓపెన్ చేయాలి. అందులో మీ రేషన్ కార్డు నెంబర్ను ఎంటర్ చేసి ఆ తర్వాత సబ్మిట్ బటన్పై క్లిక్ చేయాలి. మీ కొత్త రేషన్ కార్డులోని సభ్యుల వివరాలు మీకు స్క్రీన్ పై కనిపిస్తాయి. ఇందులో మీకు అప్రూవ్ అని ఉంటే మీకు రేషన్ కార్డు వచ్చినట్టే. మీరు ఈ రేషన్ కార్డును డౌన్లోడ్ కూడా చేసుకొని తర్వాత కూడా యూస్ చేసుకోవచ్చు. సో మొత్తంగా ఈ స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఫొటోస్ తోటి కంప్లీట్గా ఎక్కడైనా కూడా రేషన్ షాప్ దగ్గర తీసుకోవచ్చు. ఇంకో కొత్తగా ఏంటంటే ఎప్పుడైనా ఇప్పుడు ప్రభుత్వ పెన్షన్స్ తీసుకున్నటువంటి దివ్యాంగులు కానీ లేదంటే మొత్తంగా వృద్ధులు కానీ వీళ్ళందరూ కూడా రేషన్ షాప్స్ దగ్గరికి వెళ్ళి లైన్లో నిలబడి గంటల తరబడి సరుకులు తీసుకునేటువంటి సదుపాయం వాళ్ళకు ఇబ్బందిగా ఉండొచ్చు. 65 సంవత్సరాలకు అంటే వృద్ధులు సమీప రేషన్ షాప్ దగ్గరకు వెళ్ళి గంటలు లైన్లో నిలబడాల్సి వచ్చినటువంటి తరుణంలో ఈ ప్రభుత్వం ఇలాంటి అంటే 25 నుంచి ఏదైతే స్టార్టింగ్ ఒక 10 డేస్ గ్యాప్ తర్వాత మెయిన్ ఉన్న వాళ్ళకి ఇచ్చిన తర్వాత 25 నుంచి 30 అంటే 5 నుంచి 6 రోజులు అంటే రఫ్గా ఒక వారం రోజుల మధ్యలోనే ఇంటి వద్దకే వచ్చి ఈ రేషన్ సరుకులను కూడా ఇచ్చేటువంటి ప్లాన్ కూడా చేస్తున్నట్లయితే తెలుస్తుంది. ఇది మొత్తంగా అటు వృద్ధులకు దివ్యాంగులకు ఒక మంచి పరిణామం కూడా చెప్పొచ్చు. సో మొత్తంగా కేసు ఒకవేళ రాకపోయినా లేకపోతే మీ డీటెయిల్స్ కానీ దాంట్లో లేకపోయినట్లయితే మీకు సంబంధించినటువంటి రేషన్ షాప్ డీలర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటి అని కూడా మీ ప్రాసెస్ని చెక్ చేసుకునే వీలు కూడా అందులో ఉంటుంది. ఇన్ కేస్ ఏమైనా డౌట్ ఉంటే కనుక మీ సమీప రేషన్ షాప్ డీలర్ దగ్గరికి వెళ్తే కంప్లీట్గా అక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ ఏంటి, ఏం చేస్తే మళ్ళీ ఒకసారి కొత్త రేషన్ కార్డు వస్తుందని కూడా చెప్తారు. సో మొత్తంగా ఇప్పుడు ఈ కొత్త రేషన్ కార్డులు దాదాపు లక్షల రేషన్ కార్డులు ఉన్నటువంటి టైంలో స్మార్ట్ ఇప్పుడు ఉన్నటువంటి కంప్లీట్గా కొత్త టెక్నాలజీ కాబట్టి ఈ టెక్నాలజీలో ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఈ స్మార్ట్ రేషన్ కార్డులు కూడా ప్రభుత్వం జారీ చేయనుందనమాట. ఇందులో ఏదైనా డౌట్ ఉందా? డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.